వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి ఆ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి వాసు ఎవరు, ఆయన వేర్ అబౌట్ అంటే ఎక్కడ వాడు, ఏం చేస్తాడు, అతని దినచర్య ఎలా ఉంటుంది అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి వాసు విజయవాడకి చెందినటువంటి వ్యక్తి. 35 ఏళ్ల ఈ వాసుకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఇలాంటి సందర్భంలో క్రికెట్ బెట్టింగ్ల మీద అతని ఫోకస్ అంతా వెళ్ళింది. ఇటువంటి క్రమంలో అతను ఐపీఎల్ని వేదికగా చేసుకుని దానికి సంబంధించి బెట్టింగ్ నిర్వహించేవాడు. ఇలాంటి క్రమంలో కోట్లాది రూపాయలు బెట్టింగ్ ద్వారా అతను సంపాదించాడు. సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాసు ఈ రోజున కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. ఎలా అయ్యాడు అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. విజయవాడలో ఫ్యామిలీ ఎంత ఉంటుంది? ఆయనకు భార్య, 2 ఆడపిల్లలు. సాధారణంగా 15 రోజులకు ఒకసారి అతను విజయవాడ రావటం, 1 రోజు లేదా 2 రోజులు ఉండటమే గగనం. ఇటువంటి సందర్భంలో విజయవాడలో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఆయన ఇంటి దగ్గర అందరూ చెప్పేది మలేషియాలోనూ దుబాయ్లోనూ జాబ్ చేస్తుంటాడు. జాబ్ కోసం అతని కంపెనీలు ఉన్నాయి కొన్ని, అలాగే ఆ యొక్క ఉద్యోగ బాధ్యతలో భాగంగా అక్కడికిక్కడికి తిరుగుతుంటాడని చెప్పి ఒక రకమైనటువంటి అందరికీ తెలిసినటువంటి అంశం. ఎప్పుడైతే ఈ బెంగళూరు రేవ్ పార్టీలో ఆ పార్టీ నిర్వహించిందే వాసు అని బయటికి రావడం, అతని ఫోటోలు బయటికి రావడం, ఇవన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసిందని చెప్పాలి. ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో అతను అనేక రకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కానీ ఏ రోజున కూడా పోలీసులకి మాత్రం పట్టుబడలా. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు వాసు వెనుక ఉన్నారు అనేది ఒక కారణమైతే, ఎక్కడికక్కడే డబ్బులతో వాసు మేనేజ్ చేస్తాడు. సాధారణంగా తల్లిదండ్రులు ఇద్దరు కూలి పని చేసుకునేవారు. అలాంటిది ఈ రోజున 6 లగ్జరీ కార్లు, అలాగే విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాల్లో సొంతంగా వెళ్ళాలి. లగ్జరీ లైఫ్, కాస్ట్లీ అంతా మొత్తం లైఫ్. ఇలాంటి సందర్భంలో ఆ యొక్క బెంగళూరులో రేవ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ వాసు గతంలో కూడా ఎన్నో పార్టీలు ఏర్పాటు చేశాడు. అయితే ఎక్కడా కూడా బయటికి రాలేదు. అతను ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ని రకరకాలుగా విస్తరింపజేశాడు. ముఖ్యంగా ప్రతి చోట ఇతనికి ఒక డెన్ ఉంటుంది, ఒక నెట్వర్క్. ఈ యొక్క నేర సామ్రాజ్యాన్ని విస్తరింప చేయటానికి అనేక రకాలుగా అన్ని విధాలుగా అందరినీ వాడుకున్నాడు. ఇటు పోలీసుల్ని, అలాగే రాజకీయ నాయకుల్ని, ఆయా రంగాల ప్రముఖులను కూడా. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సినీ రంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కూడా ఈ వాసు సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నాడు. ఎక్కడా కూడా ఎవరికి పట్టుబడకుండా ఇప్పటికే 100ల సంఖ్యలో రేవ్ పార్టీలు ఏర్పాటు చేశాడట. హైదరాబాద్లో కానీ, బెంగళూరు కానీ, అలాగే చెన్నై కానీ, ఢిల్లీలో ముఖ్యంగా. ఇటువంటి సందర్భంలో ఈ పార్టీలకు కూడా ఎక్కువగా హాజరయ్యేది సినీ ప్రముఖులే. అందులోనూ తెలుగు సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు. ఒక్కొక్కరికి అంటే ఎంట్రీ ఫీజే 50 లక్షలు పెట్టాడంటే చూడండి ఏ రకమైనటువంటి అతను నెట్వర్క్ అనేది మనం అర్థం చేసుకోవాలి. తాజాగా జరిగినటువంటి బెంగళూరు రేవ్ పార్టీకి సుమారు 200 మంది వరకు అటెండ్ అయ్యారు. అంటే ఒక్కొక్కరి దగ్గర 50 లక్షలు వసూలు. అక్కడ ఏర్పాట్లు లోపల ఆ రకంగా ఉన్నాయన్నమాట. ఇలాంటి సందర్భంలో వాసు ప్రస్థానం గురించి తెలుసుకున్నటువంటి వారంతా షాక్కి గురవుతున్నారు. అంటే సాధారణమైనటువంటి ఒక ఫ్యామిలీ రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితి అని చెప్పాలి ఒక రకంగా. అటువంటి స్థాయి నుంచి కోట్ల రూపాయలకు ఎదిగిపోయినటువంటి వ్యక్తి తక్కువ సమయంలో, వయసు కూడా 35 ఏళ్ళు. మొత్తానికి ఇతర వెనుక ఎవరున్నారు అనే దాని మీద ఫోకస్ పెట్టారు బెంగళూరు పోలీసులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి
సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకుల అండదండలు ఈ వాసుకి ఉన్నాయి. అందుకే ఎక్కడా కూడా దొరకకుండా అత్యంత జాగ్రత్తగా ఈ రకమైనటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తాడు అనేది ప్రధానమైనటువంటి అంశంగా తెర మీదకి వచ్చింది. మొత్తానికైతే ఇతని వెనుక ఎవరున్నారు, ఎవరు చేయిస్తున్నారు, ఎవరి అండదండలు ఉన్నాయి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎవరైనా సరే ఇతను ఏర్పాటు చేసే రేవ్ పార్టీలకు సంబంధించి అసలైన పేర్లతో కాకుండా మారు పేర్లతో అక్కడ ఎంట్రీ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ ఇలా ఎవరికైనా దొరికితే పేర్లు బయటకు రాకుండా ఉండేది. మనం చూసాం తాజాగా కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. మన తెలుగు సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు వారు మేం కాదు అని వీడియోలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే వాసు వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి.